మా ఏఎంసీ ఛానల్ తరపున మీకు ధన్యవాదాలు. ముందుగా మీ పేరు, మీ ఊరి పేరు, మీరు ధ్యానంలోకి ఎన్నాళ్ళ క్రితం వచ్చారో మా ప్రేక్షకులకు చెప్పండి మేడం. నా పేరు విశాలక్ష్మి అండి. మా సానారు ఉత్తరవారం. మా వారి పేరు శాస్త్రీరావు అండి. మీరు ధ్యానంలోకి ఎన్నాళ్ళ క్రితం వచ్చారు మేడం? 8 నెలలు అయిందండి. ధ్యానం ముందు మాంసం బాగా తినేవాళ్ళు మేడం? అవునండి, తినేవాళ్ళం. తెలియక తిన్నారు. ఇప్పుడు ధ్యానం అయిపోయిన తర్వాత శాకాహారులు అయిపోయారు మేడం? అయిపోయిందండి. శాకాహారం తిన్నప్పుడు మీరు ఎట్లా ఉన్నారు మేడం, చెప్పండి మేడం. శాకాహారం తిన్నప్పుడు పొట్ట బాగా ఇదైపోయి బాగా ఇదిగా ఉండేదండి. ఒళ్ళంతా బరువుగా ఇదిగాను. ఇప్పుడు మాంసం అయ్యి మానేసిన తర్వాత తేలిగ్గా ఒళ్ళు బాగా నేను నడవగలుగుతున్నాను. బాగా నాకు ఆరోగ్యంగా ఉందండి. మీరు ధ్యానంకు ముందు హాస్పిటల్ చుట్టూ తిరిగేవాళ్ళు మేడం? వెళ్ళేవాళ్ళండి. ఇప్పుడు వెళ్ళట్లేదా మేడం? వెళ్తలేదండి. ఎందుకని మేడం? నాకు బీపీ ఉందండి. పొద్దున్నే లేచిన తర్వాత కళ్ళు తిరిగిపోయాయి. నేను గోడ పుచ్చుకుని నడిచేదాన్ని అండి. బీపీ బిళ్ళ వేసుకుందే బయటికి లేచేదాన్ని కదండి. అలాంటిది నేను ఇక్కడ పిరమిడ్లోకి వచ్చి జ్ఞానం చేసిన తర్వాత నాకు 15 రోజులకే నాకు డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు తగ్గిపోయిందండి. ఆయన అన్నారు, చూసి నీవు ట్యాబ్లెట్ వేసుకోవక్కర్లేదమ్మా, నీకు తగ్గిపోయింది, బీపీ బాగా లేదమ్మా, నీకు వేసుకోవక్కర్లేదు అన్నారండి. నాకు ఇప్పుడు చాలా బాగుందండి. నాకు ఆరోగ్యం బాగుంది. మా ఇంట్లో కూడా బాగుందండి. మా వారు కూడా తాగి పేకాటాడి నాన్న బేవత్తంగా చేసేవాళ్ళండి. ఈ యోగాకి వచ్చిన తర్వాత ఆయనే వాళ్ళు వెళ్ళిపోతున్నారు నువ్వు వెళ్ళు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు నువ్వు వెళ్ళు అని అంటున్నారండి. కానీ ఇంత టైం అయినా కానీ ఒకసారి 2 గంటలు 3 గంటలు టైం పడుతుందండి. పట్టినా కానీ ఏంటి ఇప్పుడు దాకా ఉన్నావు, నాకు అన్నం పెట్టకుండా వెళ్ళిపోయావేంటి అసలు ఇప్పుడు అంటలేదండి. అసలు ఆయనలో కూడా చాలా మార్పు వచ్చింది. ఆయన కూడా నేను జ్ఞానం చేసుకోమంటున్నాను. కానీ ఊరికి ఇంటికాడే 2 నిమిషాలు 3 నిమిషాలు చేసుకుంటారు, ఒక్కోసారి 6 గంటలు చేసుకుంటారు. ఆయన కూడా ఈ జ్ఞానంలోకి తీసుకురావాలని నేను కోరుకుంటున్నానండి. మీరు అందరికీ ధ్యానం చెప్తున్నారు మేడం? చెప్తామండి. మొన్న మీరు కనపడి కాడల్లా మీరు చేసుకోండి. మా పక్కన గొల్లగూడు ఉందండి. మొన్న గొల్లగూడు ఉంటే ఏదో గుడికి వెళ్తే, నాగేంద్ర స్వామి గుడికి వెళ్తే అక్కడికి వస్తే వాళ్ళకి కూడా చెప్పాము, రండి అమ్మ మీరు అమావాస్య కన్నా రండి, ఒకసారి పౌర్ణానికి వచ్చి చూడండి, చూస్తే తెలుస్తుంది, మీరు రావాలి అని ఆయన చెప్పానండి. వస్తానన్నారు. వాళ్ళు కూడా తీసుకొస్తామండి. ఓకే. మీ పిల్లలందరికీ చెప్పారు మేడం మీరు శాకాహారము ధ్యానం గురించి? మా అమ్మాయి గుంటూరులో వాళ్ళు చేసుకుంటారండి జ్ఞానం. మా ఏప్రాలో వాళ్ళు చేసుకుంటారండి, జ్ఞానం చేసుకుంటారు. మీరు పుస్తకాలు ఏమైనా చదువుతారా మేడం? చదువు రాదండి నాకు. 5 వరకు చదువుకున్నాను. క్లాసులు వింటూ ఉంటారా? వింటానండి. ఓకే. ఇక్కడ పిరమిడ్ లో ధ్యానం చేసేటప్పుడు మీకు ఏమనిపిస్తుంది మేడం? చాలా బాగుంటుందండి. నాకు కళ్ళు మూసుకుంటే నాకు ఒక ట్యూబ్ లైట్ వెలుగులాగా కనిపిస్తుంది. ఓకే. చాలా బాగుంది. అమావాస్య ధ్యానం, పౌర్ణమి ధ్యానంకి వస్తూ ఉంటారు మేడం? వస్తామండి. ఎట్లా అనిపిస్తుంది మేడం మీకు? చాలా బాగుంటుందండి. బాగుండవంటే చెప్పండి, మీ అనుభవాలు చెప్పండి. నాకు చాలా అనుభవం, చాలా ఒళ్ళంతా ఇదిగాను. అమావాస్యకి అయితే గొగ్గులు పడుతున్నట్టు ఉంటుంది. పౌర్ణానికి అయితే చాలా ఆనందంగా అక్కడ కాళ్ళు చేతులు తేలిపోతున్నట్టుగా బాగా ఇదిగా ఉంటుందండి. ఓకే. మీకు 3వ నేత్రంలో ఏదైనా గుడులు కానీ దేవతలు కానీ కనిపించారా మేడం? ఏం కనపడలేదండి. ఏం కనిపించలేదా? ఆహా. ఓకే. ఇంకా చెప్పండి మేడం, మీరు ఇక్కడ ఆశా మేడము సారు ఇక్కడ పిరమిడ్ క్షేత్రాన్ని నిర్మించారు కదా, వాళ్ళ గురించి 2 ముక్కలు చెప్పండి. వాళ్ళు చాలా మా ఊరికి చాలా చేశారండి. వాళ్ళకి మేము ఎంతో రుణపడి ఉండవండి. అసలు వాళ్ళు చాలా చాలా చేశారు. మీరు అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఇదిగా ఉండాలి అని మేము కడుతున్నామని అన్నారు. అప్పుడే మేము వాళ్ళకి ఎంతో రుణపడిపోయామండి. ఆశా మేడంకి, ప్రభాకర్ సార్ గారికి. ఓకే. మీరు సామూహికంగా ధ్యానం చేస్తున్నారు కదా రోజు ఇక్కడ 40 మంది. మీకు ఇక్కడ ధ్యానం చేస్తున్నప్పుడు ఎట్లా ఉంది? ఇంటికాడ ఒంటరిగా కూర్చున్నప్పుడు ధ్యానం చేస్తుంటే ఎట్లా ఉంది మేడం? ఇక్కడ చేసుకుంటేనే బాగుంటుందండి. ఇంటికాడ చేసుకుంటే బాగుంటుందండి. ఓకే. ఇక్కడ రోజు వస్తూ ఉంటారా పిరమిడ్కి మేడం? రోజు వస్తామండి. 2 పూట్ల? 2 పూటలు వస్తాం. ఓకే. మీకు ఆధ్యాత్మిక జీవితానికిను మామూలుగా జీవితానికి తేడా ఏమైనా గమనించారా? నాకు ఈ జ్ఞానంలోకి వచ్చే చాలా మార్పు వచ్చిందండి. ఇంట్లో కూడా మార్పు వచ్చింది. నాకు దేనికి లోటు లేదండి. ఓకే. అన్ని దేవుడు నాకు బాగా సమకూర్చాడు. అంతా కూడా ఆశా గారు దయ ఇది. మీరు భగవద్గీత చదువుతూ ఉంటారా, వింటూ ఉంటారా ఏమన్నా? వింటానండి, సడన్గా. మరి భగవద్గీతలో నీ ఆత్మ నువ్వే ఉద్ధరించుకోమని ఉంది కదా మేడం? మనలోనే దేవుడు ఉన్నాడు. తెలుసుకున్నారా? తెలుసుకున్నానండి. నాకు కూడా ఎక్కడికన్నా నేను సకినానికి వెళ్తే వాళ్ళు కూడా నీ సకినం చెప్పమమ్మా, మేము సాంశివుని పూజిస్తామండి. నీలో శివుడు కనపడుతున్నాడు, నేను చెప్పమని అసలు ఎప్పుడు నేను తాడు కానీ ఇది కానీ ఎప్పుడు నేర్చుకోనండి అసలు. ఓకే. ఎక్కడికి వెళ్ళినా నీలోనే దేవుడు ఉన్నాడు శివుడు,
నీలోనే ఉన్నాడు మేము చెప్పమమ్మా అంటారు. అనుభవం జ్ఞానం వచ్చింది మీకు, వచ్చిందండి. మీరే దైవం అని తెలుసుకున్నారు, తెలుసుకుంటూ ఉన్నారా? తెలుసుకున్నానండి. నాకు ముందర జరిగేది కూడా తెలుస్తుంది, రేపు పొద్దున్న ఏం జరుగుద్దో కూడా కొంచెం నాకు అనుభవంగా తెలుసండి. ఓకే, తెలుస్తుంది. ఇప్పుడు ఈ జ్ఞానం ద్వారా కూడా కొంచెం నాకు బాగా అనుభవం వచ్చిందండి. ఓకే. అందరికీ నేను చెబుతున్నా, జ్ఞానం చేసుకోండి, ఆరోగ్యం పొందండి అని. మరి డాక్టర్ వద్దు, మందులు వద్దు అని చెప్తున్నారు అందరితో? చెబుతున్నానండి. అందరు వింటున్నారా? మరి వింటున్నారండి. వ్యతిరేకిస్తున్నారా? వ్యతిరేకం లేదు అంటున్నారు. ఓకే. ఎక్కడ ఉంటే అక్కడ మా అల్లుళ్ళు కూడా, మా అక్కయ్య గారు అల్లుళ్ళు కూడా అంటున్నారు, అమ్మో మా అత్తగారికి జ్ఞానం చేస్తున్నా అనుకునేది యాక్టివ్గా ఉంది, ఇదివరకు నడవలేకపోయేది, ఇప్పుడు అంత ఇదిగా ఉందని అంటున్నారండి. మన ఫంక్షన్కి వెళ్తే అంటున్నారు, అక్కడ కూడా నేను చెప్పా, ఓకే, మీరు అందరూ జ్ఞానం చేసుకోండి, ఆరోగ్యంగా ఉంటారు అని. ఓకే. థ్యాంక్ యూ మేడం. మా ఏఎంసీ స్టూడియోకి వచ్చి మీ యొక్క చక్కటి జ్ఞానాన్ని ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు మేడం. అలాగే మా ఏఎంసీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధుమిత్రులతో సబ్స్క్రైబ్ చేయించండి. శాకాహార భూలోకం కోసం స్థాపించబడిన ఏఎంసీ ఛానల్ని శాటిలైట్ ఛానల్ చేయాలని మా సంకల్పం. థ్యాంక్ యూ మేడం.